చైనా మాంజాపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. చైనా మాంజాతో ప్రాణాలకు ముప్పు ఉండడంతో అమ్మకాలపై నిషేధం విధించారు. సిటీ వ్యాప్తంగా ఇవాళ పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. కైట్ షాపుల్లో చైనా మాంజాను సీజ్ చేశారు. 14 షాపులపై కేసు నమోదు చేశారు. చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. చైనా మాంజాపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. చైనా మాంజాతో ప్రాణాలకు ముప్పు ఉండడంతో అమ్మకాలపై నిషేధం విధించారు. సిటీ వ్యాప్తంగా ఇవాళ పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. కైట్ షాపుల్లో చైనా మాంజాను సీజ్ చేశారు. 14 షాపులపై కేసు నమోదు చేశారు. చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి అజయ్ లైవ్ లో ఉన్నారు. అజయ్, అప్డేట్స్ ఏంటి? సంక్రాంతి అనగానే అందరికి గుర్తొచ్చేది పతంగులు. ఆ పతంగులు ఎగరవేయడానికి ఎక్కువగా కూడా చైనా మాంజాని ఉపయోగిస్తుంటారు, ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎందుకంటే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా పతంగులు ఎగరవేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందులో చైనా మాంజా చాలా డేంజరస్. అది కూడా మన రాష్ట్రంలో నిషేధంలో ఉన్నప్పటికీ కూడా చాప కింద నీరులా చైనా మాంజాకు సంబంధించిన అమ్మకాలు జరుగుతున్నాయి. యాక్చువల్గా నిబంధనల ప్రకారం చైనా మాంజాకు సంబంధించి అమ్మకాలు చేసినా దాన్ని వాడినా కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చైనా మాంజాకు సంబంధించిన అమ్మకాలు రెగ్యులర్గా హైదరాబాద్లో జరుగుతున్న సిట్యువేషన్. సో ఇప్పుడు టాస్క్ ఫోర్స్ సంబంధించిన అధికారులు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస దాడులు నిర్వహించారు. వరుస దాడుల్లో భాగంగా దాదాపు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లో 14 కేసులు నమోదు చేసి 12 మంది ఎవరైతే ఈ చైనా మాంజాకు సంబంధించిన దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారో 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. యాక్చువల్గా ఈ చైనా మాంజా అనేది ఇటు గ్లాస్ అండ్ మెటల్ సంబంధించి చాలా డేంజరస్ మెటీరియల్తో తయారవుతుంది. అది మొత్తం కూడా సివియర్ ఇంజురీస్ కావడం, ఒకవేళ చైనా మాంజా కానీ మెడకు చుట్టుకుంటే దానివల్ల చనిపోయిన ఘటనలు కూడా చాలా వరకు ఉన్నాయి. లాస్ట్ ఇయరే ఎగ్జాక్ట్గా ఇదే టైంలో లంగర్ హౌస్ ఫ్లైఓవర్ వద్ద విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న ఒక ఆర్మీ జవాన్ సంబంధించి అతడు బైక్ పైన వెళ్తున్న క్రమంలో అతని మెడకి చైనా మాంజా చుట్టుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. హాస్పిటల్ తీసుకుపోయే లోపే మరణించిన సిచ్యువేషన్. సో ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. ఒక విధంగా మనుషులకే కాదు పక్షులకు కూడా చైనా మాంజా వల్ల చాలా వరకు ప్రమాదం ఉంది. పర్యావరణం కూడా చాలా వరకు కలుషితమవుతుంది, దెబ్బతింటుంది. ఇటు మనుషులకి పర్యావరణానికి చైనా మాంజా వల్ల నష్టాలే తప్ప లాభాలు లేవు అని ముందు నుండి కూడా అవేర్నెస్ తీసుకొని వస్తున్నప్పటికీ కూడా చైనా మాంజాకు సంబంధించి రాష్ట్రంలో నిషేధం ఉన్నా కూడా చాప కింద నీరులా ఇటు ఢిల్లీ, బాంబేతో పాటు గుజరాత్ వంటి రాష్ట్రాల నుండి చైనా మాంజాని హైదరాబాద్ తీసుకొస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ సంబంధించిన అధికారుల వద్ద చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పటికే టాస్క్ ఫోర్స్ సంబంధించిన పోలీసులు కూడా చెప్తున్నారు చైనా మాంజాకు సంబంధించి ఎక్కడ అమ్మకాలు చేస్తున్నారు, అవి ఎక్కడి నుండి వస్తున్నాయి అనే లింక్స్ పైన కూడా దృష్టి పెట్టాము. ఇప్పటికే హైదరాబాద్లో వాటి అమ్మకాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఎవరు వాటిని సప్లై చేస్తున్నారు, ఎవరు వాటిని ఏ విధంగా ఏ రూపంలో అమ్మకాలు చేస్తున్నారు, ఎందుకంటే అది బహిరంగ మార్కెట్లో అమ్మే పరిస్థితి లేదు కాబట్టి చాలా గోప్యంగా చైనా మాంజాకు సంబంధించిన అమ్మకాలు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నాయి. సో వాటిపైన కూడా ఫోకస్ పెట్టామని చెప్పడంతో పాటు పెద్ద మొత్తంలో చైనా మాంజాకు సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా ఇప్పుడు జరిగిన దాడుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే చైనా మాంజాకు సంబంధించి రెగ్యులర్గా కూడా దాడులు నిర్వహిస్తుంటాము. కానీ ఇప్పుడు సరిగ్గా సంక్రాంతి సీజన్ కాబట్టి ఇప్పుడు చైనా మాంజాకి కాస్త డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ డిమాండ్కి అనుగుణంగానే వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్ తరలిస్తున్నారు చైనా మాంజాని. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మకాలు చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది కాబట్టి దానిపైన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్ పెట్టాము అనేది ప్రస్తుతం పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఈ డేంజరస్ చైనా మాంజా వల్ల చాలా వరకు ప్రమాదాలు జరగడము, పర్యావరణానికి నష్టం వాటిల్లడము, సో ప్రమాదాలు జరిగినప్పుడు చాలా వరకు మరణిస్తున్న సిచ్యువేషన్ కూడా గతంలో చూసాము. సో అవి రిపీట్ కాకుండా ఉండాలి అని అటు పోలీసులు ఎప్పటికప్పుడు అవేర్నెస్ తీసుకొని వస్తున్నప్పటికి కూడా చాలా వరకు చైనా మాంజా వాడకాన్ని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఈకో ఫ్రెండ్లీ కైట్ స్ట్రింగ్స్ని వాడితే మంచిది. ఈ చైనా మాంజా వాడడం వల్ల అటు మనుషులకి గాయాలవ్వడము, కొందరు ఏకంగా ప్రాణాలే కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ చైనా మాంజా చాలా డేంజరస్ కాబట్టి ఆల్రెడీ దీనిపైన నిషేధం ఉంది. నిషేధం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ నిబంధనలు పాటించకుండా దాన్ని అమ్మకాలు చేస్తున్నారు, దాన్ని వాడుతున్నారు. సో అమ్మకాలు చేసే వారిపైన ఏ విధమైన చర్యలు ఉంటాయో దాన్ని యూజ్ చేసి ఇతరుల ప్రాణాలపైకి తీసుకొస్తున్న వారిపైన కూడా సేమ్ అదే విధమైన చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ముందుకు వెళ్తాము అనేది పోలీసులు చెప్తున్నారు. ఇక రానున్న రోజుల్లో అంటే ఈ వారం రోజుల్లో కూడా ఇంకా మరిన్ని దాడులు హైదరాబాద్లో వివిధ ప్లేసెస్లో నిర్వహిస్తాము అనేది కూడా టాస్క్ ఫోర్స్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే పెద్ద మొత్తంలో చైనా మాంజాని వివిధ ప్లేసెస్లో ప్రస్తుతం అయితే రైడ్స్ నిర్వహించారు. అందులో భాగంగా
దాదాపు 14 కేసులు నమోదు చేసి 12 మందిని అదుపులోకి తీసుకొని భారీ మొత్తంలో ప్రస్తుతము చైనా మాంజాని అయితే స్వాధీనం చేసుకున్నారు. సో మొత్తానికి చైనా మాంజాని ఫిజికల్గా వెళ్ళి కొంటే పోలీసుల నిఘా ఉంది, పోలీసులు పట్టుకునే అవకాశం ఉంది అని మొత్తం కూడా వాట్సాప్ కావచ్చు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్లు పెడుతున్నారు అనేది కొంతమేరకు ఈ ఇయర్ పోలీసులు దాన్ని కూడా ఐడెంటిఫై చేశారు. సో అలాంటి వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బేస్ చేసుకొని చైనా మాంజాకు సంబంధించిన బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపైన కూడా ఫోకస్ పెట్టాము అనేది పోలీసులు అయితే చెప్తున్నారు. సో ప్రస్తుతానికి హైదరాబాద్ సిటీ పోలీసులు మాత్రం, ఎందుకంటే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే వివిధ హాట్స్పాట్స్ ఉన్నాయి, వివిధ ప్లేసెస్లో చైనా మాంజాకు సంబంధించిన అమ్మకాలు జరుగుతాయి అనేది కొంతమేరకు ఆరోపణలు ఉన్న క్రమంలో హైదరాబాద్ సిటీ పోలీసులు దీనిపైన సీరియస్గా వెళ్తున్న సిచ్యువేషన్. సో ప్రస్తుతం జరిగిన రైడ్స్లో భారీగా చైనా మాంజాని స్వాధీనం చేసుకున్నారు, కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని క్వశ్చన్ చేసే క్రమంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకా హైదరాబాద్లో వివిధ ప్లేసెస్లో ఎక్కడ ఈ రకమైన వ్యాపారం చేస్తున్నారు అనే లీక్స్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా కూడా చైనా మాంజాకు సంబంధించిన దానిపైన పోలీసులు ఉక్కుపాదం ముందుకెళ్తామని అయితే చెప్తున్నారు. సో ప్రస్తుతానికి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పుడు జరిగిన రైడ్స్ సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లలో 14 కేసులు నమోదు చేసి 12 మందిని అదుపులోకి తీసుకొని భారీ మొత్తంలో కూడా చైనా మాంజాని అయితే స్వాధీనం చేసుకున్నారు. రానున్న రోజుల్లో దీనిపైన సీరియస్గా ముందుకెళ్తాము, ఇంకా రైడ్స్ని కంటిన్యూ చేస్తాము అనేది మాత్రము హైదరాబాద్ సిటీ పోలీసుల నుండి ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. చంద్రిక.